సుఖానికి పొంగిపోకూడదు, కష్టానికి కృంగిపోకూడదు అని చెప్పి ప్రూవ్ చేశారు. ఇది భగవద్గీతలో కూడా ఉంటుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే 1998లో అప్పుడప్పుడే అదానీ పేరు మార్కెట్లో బాగా వినిపిస్తుంది. అండర్ వరల్డ్ కన్ను ఆయన మీద పడింది. 1998 జనవరి 1 ఎగ్జాక్ట్గా న్యూ ఇయర్ రోజున అదానీ కార్ని అడ్డగించి గన్నిని పాయింట్ బ్లాంక్లో పెట్టి కిడ్నాప్ చేశారు. డిమాండ్ 11 కోట్లు. కొన్ని రోజుల తర్వాత అదానీ తరఫు నుంచి ఆ 11 కోట్లు ఇచ్చిన తర్వాతే ఆయన వదిలేశారు. అంత పెద్ద షాక్ తగిలాక ఎవరన్నా ఇంట్లో దాక్కుంటారు. కానీ అదానీ నెక్స్ట్ రోజే ఆఫీస్కి వెళ్ళారు. పోలీసులు సార్ ఎలా ఉన్నారు అంటే అదొక దురదృష్టకరమైన సంఘటన, మర్చిపోవాలి, ముందుకు వెళ్ళాలి అన్నారు. అలా అనాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి, మొండితనం కూడా చాలా ఉండాలి. సరిగ్గా ఇది జరిగిన 10 ఏళ్లకి ఇంకొక సంఘటన జరిగింది. ఇది ఇంకా భయంకరమైనది. 2008 నవంబర్ 26 అదానీ తాజ్ హోటల్లో డిన్నర్ చేస్తున్నారు. టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారు. కాల్పులు, బాంబులు. అదానీని మేనేజ్మెంట్ బేస్మెంట్లో దాచారు. రాత్రంతా చీకటి గదిలో పైన చావు మృదంగం వాయిస్తుంటే ఆయన నిశ్చలంగా కామ్గా కూర్చున్నారు. మార్నింగ్ బయటపడ్డాక ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐ సా డెత్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ జస్ట్ 15 feet.